రాలేదు. అయితే ఏమిటి కథ అంటే, ఒక ముగ్గురు వ్యక్తులు ఒకే సన్నివేశాన్ని స్పందిస్తే ఎలా స్పందిస్తారు, ఆ ముగ్గురు మనుషులు తేడా ఏంటి, గుడ్ బ్యాడ్ అగ్లీ, సప్త తమో రజో గుణాలు. అయితే ఇదేదో ఫిలాసఫీ చెప్పినట్టు కాకుండా ఇదే ఫిలాసఫీని చాలా ఇంట్రెస్టింగ్గా విత్ గ్రిప్గా సినిమా తీయడం జరిగింది. 2 గంటలు మనిషి లేవాడు. ఇందులో ఈజ్ ఇట్ లవ్ స్టోరీ అంటే నిజంగా లవ్ స్టోరీ ఉంది ఇందులో. ఈజ్ ఇట్ రివెంజ్ స్టోరీ అంటే రివెంజ్ కూడా ఉంది ఇందులో. మెసేజ్ ఓరియంటెడ్ కూడా. వీటన్నిటినీ కలబరిచి ఈ సినిమా తీయడం జరిగింది. ఏ వ్యక్తికని నచ్చుద్ది, ముసలోళ్ళు కానివ్వండి, యంగోళ్ళు కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి, ఎవరికైనా సరే 2 గంటలు చాలా వినిపించి చివరికి ఒక మెసేజ్ ఇచ్చి మనిషి ఎలా ఉండాలి అనేదే కథ. అందుకని దీని పేరే ఓ మనిషి కథ. అంటే నిజమైన మనిషి ఎవరు, ప్రతి మనిషి ఎలా ఉంటారని ప్రయత్నించాలి అనేది చెప్పడం జరిగింది. జగపతి బాబు ఇందులో చాలా హైలైట్. ఆయన 6 సినిమాలు ఒక విలన్గా వచ్చినాయి. ఇప్పుడు ఈ సినిమా ఆయన హీరోగా రాబోతున్నాడు. అంటే అదే హీరోలో ఒక విలన్ కూడా ఉంటాడు. కాబట్టి అందుకని మేము వేసిన పోస్టర్స్ కూడా 3 షేడ్స్ ఉంటాయి, సత్వ తమో రజో గుణాలు. ఒక మంచి మనిషి అలా క్రోధిగా ఎలా మారాడు అనేది కథ. అంటే ఒక సామాన్య మానవుడు ప్రతీకారం తీసుకోవడానికి ఎందుకు మారుతాడు, ఎవరిని చంపుతాడు అనేది ఒక ఉత్కంఠ ఉంటుంది సినిమాలో. తో మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అంటే సుద్దాల అశోక్ తేజ్ గారి లిరిక్స్ చాలా మంచి లిరిక్స్, దానికి మంచిగా స్వరపరిచారు విజయ్ కురాకులు గారు. తో ఇది మీరు తప్పకుండా చూడాలి. ఇది ఎవరికైనా నచ్చుతుంది అన్నమాట. ఇది ఒక యంగ్ జనరేషన్ కానీ, ఒక ఓల్డ్ జనరేషన్ కానీ, ఒక ఫ్యామిలీ అని కానీ లేదు. అందుకని చెప్పే పండితుల నుంచి పామర్ల వరకు అందరికీ సరిపోయేటట్టు సినిమా తీయడం జరిగింది. అండ్ యూ విల్ ఎంజాయ్ ద హోల్ ఫిలిం ఫర్ 2 hours వితౌట్ డిస్టర్బింగ్. మీరు గెట్ లాస్ట్ అవర్ అనమాట. అయిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తే హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. ఏంటో సినిమా భలే సినిమా చూసామని ఒక సంతృప్తి ఉంటుంది మీకు. ఇప్పటివరకు ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు ఫైనల్ అవ్వలేదు. ఓవరాల్గా ఇక్కడ ఆంధ్ర అని కలిపి మొత్తం 120 థియేటర్స్ వరకు ఫైనల్ కావచ్చు. రేపటి ఈవినింగ్ వరకు మొత్తం ఫైనల్ అయిపోద్ది. కానీ చాలా మంచి రెస్పాన్స్, ఎగ్జిబిటర్స్ కూడా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే మంచి కథకి ఎప్పటికైనా ఇప్పుడు ఆడియన్స్ అంటుంటారు మంచి కథ తప్పకుండా చూస్తామని. ఈరోజు నిజంగా చెప్తున్నా, ఒక గ్యారంటీకి సాతో ధైర్యంతో చెప్పగలను, ఒక మంచి కథ మంచి సినిమా. అది నేనే కాదు, ఫస్ట్ లుక్లో కళా తపస్సు కే విశ్వనాథ్ గారు చూసి ఇది ఒక మంచి సినిమా తీసేవారు రాధాస్వామి నన్ను దీవించారు. అదే రకం నిన్ననే ప్రసాద్ గారు, ఇల్లు ప్రసాద్, మన కొడుకు రమేష్ ప్రసాద్ గారు ఎండి, ఆయన చూసి స్వామి మేడ్ ఏ వెరీ గుడ్ ఫిలిం అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్ యూ మేడ్ అని చాలా. నేనంటాం కాదు, మంచి సినిమా నాకు నేను పొగడుకుంటే లాభం లేదు. ప్రతివాడు మంచి సినిమా అనుకుంటాడు. ఎదుటోడు పొగడాలి, చూసిన వాళ్ళు పొగడాలి. కాబట్టి చూసిన వాళ్ళ దృక్పథం ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎవరికైతే చూపించాను ఈ మధ్యన వాళ్ళంతా చాలా ఇదిగా పొగిడారు. డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ గుడ్ ఫిలిం అండ్ ఎ డిఫరెంట్ ఫిలిం అండ్ కమర్షియల్ ఫిలిం. ఇట్స్ నాన్ ఆర్ట్ ఫిలిం కాదు, కమర్షియల్ ఫిలిం. అందులో ఉండవలసిన హంగామాలు, స్క్రీన్ ప్లే, టైట్ స్క్రీన్ ప్లే. మిమ్మల్ని 2 గంటలు అలా. ఈ 19న రిలీజ్ చేస్తున్నాం మీ అభిమాన థియేటర్లో, శాంతి మే థియేటర్. మీరు ఇలాంటి సినిమాను ప్రోత్సహించి మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయగలిగిన నాకు ఒక ధైర్యం ఇస్తే, ఇలాంటి సినిమాలు ఇంకా నేను చాలా తీయాలని వచ్చాను. నేను యాక్చువల్లీ నేనేంటంటే బాంబేలో మరాఠీ ఫిల్మ్ డైరెక్టర్ని, హిందీలో ఫిల్మ్ఫేర్ అవార్డు విన్నర్ని, మరాఠీలో స్టేట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వడిని, నేషనల్ అవార్డు కూడా అప్లై చేసి ఫస్ట్ టైం తెలుగులో ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకు తెలుగువాడిని కాబట్టి తెలుగులో సినిమా, మంచి సినిమా దర్శకత్వం చేయాలనే ఉద్దేశంతో సినిమా తీయడం జరిగింది. కాబట్టి మీరు కనుక దీన్ని ప్రోత్సహిస్తే ఇలాంటి సినిమాలు మీకు ఇంకా నేను ఇవ్వగలనని నమ్మకం మీరు చెప్తున్నాను. నేను డ్రాప్ చేశాను కదరా, ఓ 50. మా 2000 అడిగితే 200 ఇస్తావేంటమ్మా? ఇవే ఉన్నాయిరా, అడ్జస్ట్ చేసుకో. ఇంకా ఎక్కువ అడిగితే మీ నాన్న దగ్గర దొరికిపోతాం. నా దగ్గర 200 ఉన్నాయిరా. డొక్కు బండి వేసుకుని పెద్ద దేన్ని పట్టుకుని డొక్కు బండి అంటున్నావు? నా బండి లీటర్కి 60 కిలోమీటర్ వస్తుంది. నీ కారు ఇస్తుందా? ట్రాఫిక్ జామ్ అయినా నేను సరసరి వెళ్ళిపోగలను. నువ్వు వెళ్ళగలవా?